హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే నా ఛానల్ మానిటైజేషన్ అయిందన్నమాట. నేను మానిటైజేషన్ అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. అప్పుడే 10 days అయిందండి మానిటైజేషన్ అయ్యి. అప్పటి నుంచి వీడియో చేద్దాం అనుకుంటున్నాను, టైం కుదరక చేయలేకపోతున్నాను. మానిటైజేషన్ అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. కానీ ఈ 1.5 year 2 years అవుతుంది. అప్పుడే దగ్గర ఎంత స్ట్రగుల్ పడ్డానంటే, ఎంత టెన్షన్ అంటే ప్రతిరోజు టెన్షనే. వీడియోకి ఏమవుతుందో, షార్ట్ వీడియోస్ ఏమవుతాయో, ఇవన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను పడ్డ టెన్షను, నా ఛానల్ అసలు ఎలా మానిటైజేషన్ అయ్యింది, ఇవన్నీ మీతో చెప్పి షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. 2 సంవత్సరాల క్రితం నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేయడం అంటే షార్ట్ పెట్టాను అనమాట. మా అబ్బాయి సైకిల్ తొక్కుతున్న షార్ట్ పెట్టాను ఫస్టే. దానికి ఒక సాంగ్ యాడ్ చేసి, షార్టే కదా 1 minute లోపు ఉంటే సరిపోతుంది, అలా పెట్టేశాను. పెట్టాక ఊరుకున్నాను. నెక్స్ట్ డే చూసుకుంటే దానికి వ్యూస్ బాగా వచ్చినాయి అన్నమాట. అబ్బా బాగానే వచ్చినాయి వీడియోకి అనేసి తర్వాత నుంచి ఒక్కొక్క చిన్న షార్ట్లు పెట్టడం మొదలుపెట్టాను అనమాట. అంటే ఆల్రెడీ నేను ఫోన్లో తీసుకున్న షార్ట్లే, అప్పటికప్పుడు యూట్యూబ్ గురించి తీసిన షార్ట్లు కాదు, ఫోన్లో ఉన్నాయి. అవి అలాగా సాంగ్స్ అవి యాడ్ చేసి అలా పెట్టడం మొదలుపెట్టానండి. అలా బాగానే వెళ్తున్నాయి. తర్వాత కొంచెం అంటే మాకు తెలిసిన వాళ్ళు, మా ఫ్రెండ్స్ ఇద్దరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారన్నమాట. వాళ్ళు స్టార్ట్ చేశారు కదా, నేను కూడా చేస్తే బాగుంటుంది, ఇంట్లో ఉన్నప్పుడు ఖాళీ ఉన్న టైంలో చేసుకుంటే చాలు కదా, బయటికి వెళ్ళి ఏమీ చేసి పని ఉండదు, ఇది ఇంట్లో ఉండి చేసుకోవచ్చు కదా అనేసి ఆలోచన వచ్చిందన్నమాట. ఇంకా సరేలే అనేసి అలా మెల్లిమెల్లిగా ఒకటి పెట్టడం మొదలుపెట్టాను. అప్పటికి నాకు యూట్యూబ్ గురించి ఏమీ తెలియదు, అసలు జీరో నాలెడ్జ్, ఏమీ తెలియదు. ఒక వీడియో కానీ ఎప్పుడూ చూడలేదు యూట్యూబ్ ఇలాగా ఉండాలి ఇవన్నీ అనేసి. అలాగే చేసేస్తున్నాను, పెట్టేస్తున్నాను, వీడియోస్ పెట్టేస్తున్నాను, షార్ట్లు పెట్టేస్తున్నాను. దీనికి మానిటైజేషన్ అనే ప్రాసెస్ ఉంటుందనే విషయం కూడా తెలియదండి నాకు అసలు. లైవ్లు చేయాలన్నారు. ఫస్ట్ నాకు 500 సబ్స్క్రైబర్స్ వచ్చాకనే లైవ్ అవకాశం వచ్చింది, లైవ్ ఆప్షన్ అప్పుడు వచ్చిందన్నమాట. కానీ నేను లైవ్లు ఏం పెద్ద చేయలేదు. నాకు అలా కూర్చుని మాట్లాడటాలు ఇవన్నీ నాకు ఎక్కక లైవ్లు చాలా తగ్గించేసాను అనమాట. అంటే తెలియలేదు నాకు దాని గురించి, వాచ్ అవర్ పెరుగుద్ది, లైవ్లు చేస్తే ఉపయోగం అన్న విషయం నాకు అసలు తెలియలేదు. తర్వాత తెలిసింది. తర్వాత ఏం వీడియోలు పెట్టాలి 100 వీడియోలు పెట్టాలి అసలు. యూట్యూబ్ రూల్స్ ప్రకారం ఒక 100 వీడియోలు కంపల్సరీ పెట్టాలంట. నేను కూడా అది ఒకళ్ళ వీడియో చూసి తెలుసుకున్నాను. సరేలే ఇంకా అని ఏదో ఒక వీడియో, ఇంకా వీడియోలు ఏముంటాయండి, మనం బయటకు వెళ్ళినప్పుడు ఆ వీడియోలు తీయటం, లేకపోతే ఇంట్లో వీడియోలు తీయటం, వంట చేసిన వీడియోలు తీయటం, అలాగ చేయటం పెట్టాను. కానీ పెద్దగా వ్యూస్ ఏం వచ్చి కాదు. స్టార్టింగ్ ఎవరికి రావనుకోండి, నాకు అలాగే ఏం వచ్చి కాదు. చాలా బాధేసేది మాట, ఎంత కష్టపడి పెడుతున్నాము, చెయ్యాలా మానాలా అంటేనే చేశాను. అలాగే పెట్టడం మొదలుపెట్టాను. అసలు వ్యూస్ రావట్లేదు, ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఈ షార్ట్లకేమో ఏంటి 3 months మనకి వ్యూస్ ఏమన్నా జనరేట్ అయితే 3 నెలల్లో అయిపోతాయి అవి. ఈ వీడియో అలా కాదు, 1 year దాకా వస్తుంది అన్నమాట. 1 year దాకా ఎవరు చూసినా వ్యూ కలుస్తూ ఉంటుంది, మనకి వాచ్ అవర్ పెరుగుతూ ఉంటుంది. ఇంకా ఇలా కాదనేసి ఏదో ఒకటి పట్టుదలగా చెయ్యాలనేసి, నాకు యూట్యూబ్ గురించి తెలియదు, థంబ్నెయిల్ పెట్టడం తెలియదు, వీడియోకి థంబ్నెయిల్ పెట్టడం. అప్పుడు మాకు ఫ్రెండ్ అది దగ్గర ఉంటే ఆ ఫ్రెండ్ అని అడగటం, యూట్యూబ్ స్టార్ట్ చేసి నాకు అమ్మాయి ఉందన్న తను అడగటం, అలాగ నేను అలా తిప్పలబడి కొంచెం నాకు బాగానే హెల్ప్ చేశారండి వాళ్ళు. ఫస్ట్లో ఇలా చెప్పారు. సరేలే కొంచెం తెలుసుకున్న కాడి నుంచి ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టడం మానేశాను. ఫస్ట్లో అయితే నేను ఇబ్బంది పడ్డాను, వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది తెలియక. తర్వాత ఈ యూట్యూబ్కి సంబంధించిన విషయాలన్నీ యూట్యూబ్ వీడియోల్లోనే ఉంటాయని తర్వాత తెలిసిందన్నమాట. ఇప్పుడు మనకి ఏదన్నా కావాలనుకో, థంబ్నెయిల్ ఎలా పెట్టాలంటే అది వీడియో కొట్టామంటే వీడియో వచ్చేస్తుంది అది ఎలా చేయాలనేసి తర్వాత తెలిసింది నాకు. ఇంకా ఇవన్నీ చూసుకోవటం, వాయిస్ ఓవర్ ఎలాగివ్వాలి, షార్ట్లకి ఎలాగివ్వాలి, వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ నేర్చుకున్నానండి. ఫస్ట్ వీడియో ఎడిటింగ్ లేదు, ఏమీ లేదు, ఆ పలంగా అప్లోడ్ చేసేసేదాన్ని. తర్వాత అలా మెల్లిగా మొదలుపెట్టాను. 1 year అయిపోయింది.
1 ఇయర్ అయిపోయాక కూడా నాకు ఇంట్రెస్ట్ అనేది పోయిందన్నమాట మొత్తానికి. ఇలా చేసుకుంటూ వెళ్తున్నాం, అసలు ఏంటి ప్రయోజనం? యూట్యూబ్ అనేది చాలా సులువు అనుకుని వచ్చాను, అందరూ అనుకునేటట్టే చాలా ఈజీ అని అందరూ ఎలా అనుకుంటారు, నేను అలాగే అనుకున్నాను. అందులో దిగితేనే కానీ దాని లోతు ఎంతో తెలియదు అన్నమాట. అలాగే అయింది. అందులో దిగితేనే కానీ ఆ కష్టం అంటే నాకు తెలియలేదు. యూట్యూబ్ అంటే చాలా కష్టం అండి. ఒక వీడియో తీసామంటే దాన్ని ఎడిట్ చేయటం అంతా మనం ఫోన్లో చేసుకుంటాం కనుక కళ్ళుకి ప్రాబ్లం వచ్చేస్తుంది అన్నమాట. నాకు చాలా ప్రాబ్లం వస్తుందండి. స్పాండిలైటిస్ ఒకటి వచ్చేసింది అన్నమాట మెడకి. నడుం బాధలు ఇవన్నీ అన్నీ ఉదాంతరతోటి, అంటే మనం చేత్తో ఇలా పట్టుకుని చేసుకునేది కదా, అన్ని రకాలు వచ్చినాయి. ఇంకా మానేద్దాం అనుకునే లోపు ఇంకా సరేలే ఇంకా ఆపేద్దాం అనుకున్నానండి. 1 ఇయర్ దాటికి ఇంకా ఆపేద్దాం, సరేలే వచ్చిన కాడికి వచ్చింది. అందరూ అడిగేవారు అన్నమాట, నీ ఛానల్ మానిటైజేషన్ అయిందా అని అడుగుతానే ఉండేవారు. లేదు, నాకు అదొక బాధ అనిపించేది అన్నమాట. మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమో చేయలేకపోయింది అని, ఏదోటి చేసి చూపించాలి, మనం సక్సెస్ అయ్యి చూపించాలి అన్న పట్టుదలతో మళ్ళీ చేసేదాన్ని. ఒక పక్కన ఈ ఆరోగ్యం సహకరించట్లే, మెల్ల ఇలాగేస్తున్నాయి, అలాగే చేసుకుంటూ వచ్చాను. కొన్ని రోజులకి ఏమైందంటే మా అమ్మ మీద ఒక చిన్న షార్ట్ పెట్టానండి. మా అమ్మ ఆ జీవితం గురించి మ్యాటర్ రాసి ఒక షార్ట్ పెట్టానమాట. ఆ షార్ట్ 1,00,000 వ్యూస్ వెళ్ళింది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసాక అన్ని వ్యూస్ వెళ్ళటం అది ఒకటే మాట. ఒకటైతే 70,000కి వెళ్ళిందండి నేను చేసింది. తర్వాత అంత రీచ్ వెళ్ళింది లేదు. 1,00,000 వెళ్ళినప్పటికి అబ్బా చాలా బాగా వెళ్ళింది అనేసి ఇంకా తర్వాత మా అమ్మ మీద వీడియో తీయటం, మా అమ్మది ఏదైనా కొటేషన్ రాయటం అలా పెట్టడం చేశాను. ఒకటేమో 37 లక్షలకి వెళ్ళిందండి ఒకటి. అది ఇప్పటికి ఇంకా వెళ్తూనే ఉంది, అప్పుడే 2 months అయింది. ఒకటేమో 10 లక్షలు వెళ్ళింది, ఒకటి 11 లక్షలు వెళ్ళింది, ఒకటి 17 లక్షలు వెళ్ళింది, అలాగా వెళ్ళింది అన్నమాట. ఆ వ్యూస్ రావటం నాకు నా మానిటైజేషన్ తొందరగా అయింది. వాచ్ అవర్ వల్ల కాదు, ఓన్లీ వ్యూస్ షార్ట్ల ద్వారా అయిందన్నమాట నాది మానిటైజేషను. అనుకోకుండా అయింది, అది అవుతుంది అనుకోలేదు. నేను యూట్యూబ్ మానేద్దాం అనుకునే టైంకి మళ్ళీ ఇలా చేద్దాం అనిపించింది. అలా చేసినప్పటికీ వ్యూస్ రావడంతో వీడియోలు పెట్టడం మొదలుపెట్టినప్పటికీ ఏదో లక్కీగా ఏదో లెక్కనే అనుకోవాలి ఇంకా అంతే. చాలామందికి సంవత్సరాలు అయినా అవ్వట్లేదు. నాకు 1.5 ఇయర్లోనే నా ఛానల్ మానిటైజేషన్ అయిందంటే ఇంకా దేవుడు ఇంకా అంతే, లక్ అంతే. అది ఫస్ట్ నేను మానిటైజేషన్కి అప్లై చేసి ముందు ఒక టెక్ ఛానల్ ఆవిడని కాంటాక్ట్ అయ్యానండి. అంటే వీడియోస్ అంటే మళ్ళీ అది రీయూజ్డ్ అలాంటివి వచ్చి మానిటైజేషన్ ఆగిపోతుందేమోనని ఒక ఆవిడని అడిగితే ఆవిడ చూసిందన్నమాట, చెక్ చేసినందుకు అమౌంట్ కూడా తీసుకున్నారు. మాధురి టెక్ ఛానల్ మాధురి గారిని అడిగానమాట, అమౌంట్ కూడా తీసుకున్నారు. ఫ్రీగా ఏమీ రాదు కదండి, ఫ్రీగా ఏమన్నా వస్తుందా మనకి? ఏమీ రాదు, ఏదైనా సరే డబ్బుతోటే ఉంది. కానీ వెంటనే నేను అలా అమౌంట్ కొట్టగానే 1 అవర్లోనే ఛానల్ అంతా చెక్ చేసి ఇచ్చారన్నమాట. ఆవిడ చాలా బాగా చెప్పారండి. ఇవన్నీ తీసేయమని తీసేసాను. మళ్ళీ నేను ఈ వీడియోస్ ఉంచమన్నారు, పలానా వీడియోస్ వద్దన్నారు. నేను 3,000 మొత్తం షార్ట్లు లాంగ్ వీడియోస్ అన్నీ కలిపి 3,000 వీడియోస్ చేశాను. ఆ 3,000 వీడియోస్లో ఒక 500 ఎన్నో తీసేయవలసి వచ్చింది. అందరూ ఏనంట మొత్తం అన్నీ పోయి ఒక 500 అలా ఉండి అంట. ఒక 3,000 4,000 వీడియోస్ అనుకో, మొత్తం అన్ని వీడియోస్ 500 ఉండి అంట. మీది అలా కాదండి, అన్నీ చాలా బాగా పెట్టారు, అక్కడక్కడ చిన్న మిస్టేక్స్ అంతే. అందరు ఛానల్లో లెక్క వేరు, మీ ఛానల్ లెక్క వేరు, మీ ఛానల్ బాగానే ఉంది, ఇలాగే కంటిన్యూ చేయండి మేడం అని చెప్పారన్నమాట. ఇంకా ఫస్ట్ నుంచి కూడా నేను ఆవిడనే ఫాలో అవుతూ ఉంటానండి. మా ఫ్రెండ్ ఒక ఆవిడనే ఫాలో అవుతుంది, అంటే బాగా క్లియర్గా చెప్తారు ఆవిడనే ఫాలో అవుతాను. నేను ఆవిడని ఫాలో అయ్యి అలా మొత్తం అన్నీ అలా చేసుకోవటం మొదలుపెట్టాను. మానిటైజేషన్ కూడా చేపిందాం అనుకున్నాను, కానీ ఆవిడ వీడియో చూసి నేను మానిటైజేషన్ చేసుకున్నానండి. ఇప్పటికి ఇంకా కూడా ఏదైనా డౌట్ వస్తే ఆవిడకి వెంటనే మెసేజ్ చేస్తే వెంటనే రిప్లై ఇస్తారు. ఆవిడ ఏ టైంలో మనం మెసేజ్ చేసినా రిప్లై ఇస్తారు. నేను కొన్ని టెక్ ఛానల్ చూశాను, కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పరన్నమాట. ఈవిడ ఏదైతే ఉంటుందో అదే చెప్తుంది క్లియర్గాని. నాకు బాగా నచ్చిందండి ఆవిడ వీడియోస్ అవి బాగా నచ్చుతాయి అన్నమాట. ముందు అప్డేట్స్ అవి ఇవ్వటం, ఆవిడ వీడియో చూసే నేను మానిటైజేషన్ చేసుకున్నాను, వీడియో చేయటం ఇవన్నీ కూడా మొదలుపెట్టాను. అందరినీ ఎంకరేజ్ చేస్తారు కానీ చెయ్యొద్దు అని అనరు. మీరు అలా వీడియోస్ పెడతా ఉండండి, వ్యూస్ వస్తాయి, రావట్లేదని మానేయొద్దు, ఒకేసారి సక్సెస్ అనేది వచ్చేయదు అంటారు. అది కరెక్టే, సక్సెస్ అనేది ఒకేసారి వచ్చేదండి, అంత ఈజీ కాదు. యూట్యూబ్లో సక్సెస్ అవ్వటం అనేది అంత ఈజీ కాదు, అది నాకు ఇప్పుడు అర్థమైందన్నమాట.
కడకి ఎలాగైతే చివరికి మానిటైజేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. మా మానిటైజేషన్ అయ్యింది, కానీ మానిటైజేషన్ అయిన కాడ నుంచి డాలర్ సింబల్ వస్తుందన్నమాట. బ్లాక్ కలర్లోనే వస్తుంది. అది అమౌంట్ మరి అది గ్రీన్ కలర్లో మారుతుంది అంట, మరి ఎప్పుడు మారుతుందో చూడాలి. అది ఇంకా చాలా ప్రాసెస్ ఉందండి. ప్రస్తుతానికి అయితే మానిటైజేషన్ ఒకటే అయింది. మానిటైజేషన్ అయినందుకు చాలా హ్యాపీ, కానీ ఇప్పుడు నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలంట. ఏమి కొన్ని మిస్టేక్స్ అంటే మనం పెట్టడం మనం అంటే నేను ఇప్పుడు దాకా కూడా నేను వీడియోస్లో మ్యూజిక్ అది యూజ్ చేసింది చాలా తక్కువ అన్నమాట. ఓన్ వాయిస్ తోటే నేను చెప్పేదాన్ని, వాయిస్ ఇచ్చే చెప్పేదాన్ని. మ్యూజిక్ అది యాడ్ చేసేదాన్ని చాలా తక్కువ, అక్కడక్కడ పెట్టేదాన్ని. ఎక్కువ ఓన్ వాయిస్, అదొకటి ప్లస్ అయింది నాకు వీడియోస్కి. షార్ట్లకు కూడా కొంచెం ఓన్ వాయిస్ చేయటం ఇవన్నీ మొదలు పెట్టాను. అవి కూడా షార్ట్లు కూడా చాలా బాగా వెళ్తున్నాయండి. వీడియోస్ కూడా ఈ మధ్యన వీడియోస్ కూడా చాలా బాగా వెళ్తున్నాయి. కాకపోతే ఎప్పుడు ఈ ఛానల్ అలాగా గ్రో అవుతూ 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 ఉంటుందో అయినప్పుడు ఈ మన సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటారు. సబ్స్క్రైబర్స్ పెరిగినప్పుడు అందరూ ఏమనుకుంటారంటే సబ్స్క్రైబర్స్ ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, బోల్డ్ అమౌంట్ వచ్చేస్తుంది డబ్బులు అనుకుంటారు. నేను ఇప్పుడు 2 years అవుతుందండి అప్పుడే నేను ఛానల్ స్టార్ట్ చేసి. ఇప్పుడు మానిటైజేషన్ అయింది, ₹1 ఇన్కమ్ అనేది లేదు. కానీ నేను దీనికి పెట్టుబడి ఏమైతే పెట్టలేదండి. సెల్ఫీ స్టిక్ ఒకటి కొనుక్కున్నాను, ఇంక ఈ మైక్ ఒకటి, అంతే. నేను అసలు ఎక్స్ట్రా పెట్టుబడి అయితే ఏం పెట్టలేదు. వీడియోస్ కూడా నేను అప్పటికప్పుడు అలా చేత్తో నేను ఒక చేత్తో వీడియో తీసుకుని చేస్తానండి. ట్రైపాడ్ కూడా ఏమీ లేదు నాకు మాట. పెట్టుకునే అంత ఖాళీ కూడా ఉండదు. అలా చేసుకుని తర్వాత నేను ఎడిటింగ్ చేసుకుంటాను. ఫస్ట్ వీడియోస్కి నా ఇప్పుడున్న వీడియోస్కి చూస్తే మీకే డిఫరెంట్ తెలుస్తుంది. వీడియోస్ అన్ని ఎడిట్ చేసుకుని పెట్టుకుంటాను అనమాట, ఓన్ వాయిస్ ఇచ్చుకుని. ఈ షార్ట్ వీడియోస్లో కూడా ఓన్ వాయిస్ కూడా పెట్టుకుంటున్నాను. కానీ ఈ మధ్యన ఇలాగా కొంచెం ఇలా మ్యాటర్ రాసి ఏదన్నా పెట్టడం బాగా క్లిక్ అయిందన్నమాట. బాగా వెళ్తున్నాయి అలాంటివి. ఈ వంటల వీడియోస్ కూడా బాగా వెళ్తున్నాయండి. ఇంక ఇప్పుడు నుంచి ఇలాగే ప్రతిదీ ఈ వీడియోస్ కింద అలా చేస్తూనే ఉంటాను. కానీ ఒక్క చిన్న మిస్టేక్ కూడా చేశానండి. ఆ మిస్టేక్ అంటే అనుకోకుండా జరిగింది. ఆ మిస్టేక్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రస్తుతానికైతే ఇదేనండి, నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయింది. ఇప్పుడు దాకా నన్ను అలాగా సపోర్ట్ చేసినందుకు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్కి వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు నుంచి ఇలాగే వస్తూ ఉంటాయి. ప్రస్తుతానికైతే డాలర్ సింబల్ ఒకటే వస్తుంది. నాకైతే ఈ అమౌంట్ అయితే ఏమీ రావట్లేదు. ఇంకా ఈ అమౌంట్ రావడానికి ఎంత టైం పడుతుందో కూడా తెలియదు. మా ఫ్రెండ్స్వి ఒక ఆవిడదైతే మానిటైజేషన్ పోయిందంట, ఒక ఆవిడదైతే మానిటైజేషన్ అయ్యింది. మళ్ళీ డాలర్లు కూడా $100 అయినాయి. మరి అమౌంట్ ఎప్పుడు పడుతుందో తెలీదు. వాళ్ళ అది చూసి నేను స్టార్ట్ చేశాను. వాళ్ళదైతే సక్సెస్గా రన్ అవుతుంది, బాగానే ఉంది. ఇప్పుడు నా ఛానల్ ఏమవుతుందో చూడాలి. ఎవరి ఛానల్ అయినా టెన్షనే కదా, నాకు అలాగే ఉందన్నమాట. మానిటైజేషన్ అయిందని ఆనందపడాలో, ఇప్పుడు ఏమైనా మిస్టేక్లు చేయకూడదని ఇదొక భయం అన్నమాట. భయపడాలో ఏంటి అర్థం అవ్వట్లేదు. ప్రస్తుతానికైతే మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిందండి. ఇప్పుడు నుంచి ప్రతిదీ వీడియోస్ వస్తాయి, షార్ట్లు పెడతా ఉంటాను. ఇలాగే చూడండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. నేను చేసిన మిస్టేక్స్ అవి మీరు ఎవరు చేయకుండా నేను వీడియోస్ చేసి పెడతా ఉంటాను అనమాట. నేను ఇలా చేశాను, మీరు ఎలా చేయకండి అని నేను చెప్పగలను. అంటే ఇప్పుడు అంత నాలెడ్జ్ వచ్చింది. అంటే నేను ముందు నుంచి చూసుకుని చేస్తున్న గురించి అంత బాగా తెలిసిందని నేను అనుకుంటున్నాను. అంతకుముందైతే ఏమీ తెలిసేది కాదు. ఎంత వీడియో చేసినా కానీ నాకు ఏమీ అర్థమయ్యేది కాదు. కడక మానిటైజేషన్ కూడా నేనే చేసుకున్నాను. 2 స్టెప్లు అయితే నేనే చేస్తానండి. 3వ స్టెప్ మా వారు చేశారన్నమాట. అది తెలియలేదు నాకు ఎలా చెయ్యాలి ఇవన్నీ అనేసి. అంటే కొంచెం ఈ ఐడీలు ఇవన్నీ అడిగినప్పటికీ నాకు చేయటం తెలియలేదు. మానిటైజేషన్ కూడా వీడియోలు చూస్తూ మనమే చేసేసుకోవచ్చు, ఎవరి చేత చేయించక్కర్లేదు అన్నమాట. కానీ కొన్ని వీడియోస్ పెట్టకూడదండి. మా ఇమేజెస్ తోటి సాంగ్స్ పెట్టి అవన్నీ పెట్టకూడదు అన్నమాట. ఏ వీడియో అయినా సరే మనం ఛానల్ క్రియేటర్స్గా మనం కనపడుతూ వీడియో చేస్తేనే ఆ వీడియో సక్సెస్ అవుతుందండి, వెళ్తుంది. లేకపోతే ఆ వీడియో వెళ్ళదన్నమాట. అదొకటి అయితే నాకు బాగా తెలిసింది. ఇన్ని సంవత్సరంన్నర 1.5 year 2 years దగ్గరలో పడుతున్నాను. ఈ ఎదురుగుండా మనిషి ఎదురుగుండా ఉండే చేయాలి. లైవ్ చేసినా కానీ, వీడియో చేసినా, షార్ట్ చేసినా మనం కనపడతా ఉండి చేసిందే.
ఏదైనా ఉండి చేసిందే సెట్ అవుతుంది తప్పితే ఒక ఫోటో పెట్టేసి ఫోటోకి సాంగ్ పెట్టేసి అది వీడియో కింద చేసేస్తే అది అవ్వదండి. మానిటైజేషన్ అయినప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది, చాలామందికి అయ్యే ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. చాలామంది ఏం చేస్తున్నారంటే వీడియోలు తక్కువ పెట్టేసి లైవ్లు ఎక్కువ చేసేస్తున్నారు, లైవ్ల ద్వారా వాచ్ అవర్ వచ్చేలా చేసుకుంటున్నారు. అలా కాదండి, వీడియోస్ కూడా 100 వీడియోస్ పెట్టాలి కంపల్సరీ. అది యూట్యూబ్ రూల్లో ఒక రూల్ మాట. యూట్యూబర్ క్రియేటర్స్ 100 వీడియోలు కంపల్సరీ పెట్టాలి, షార్ట్లు కాదండి, లాంగ్ వీడియోస్ కంపల్సరీ అనేది కంపల్సరీ ఉంది. అది వీడియోస్ చూస్తుంటే చూసే వాళ్ళకి తెలుస్తుంది. అవన్నీ నేను తర్వాత తెలుసుకున్నాను. ఇవన్నీ ముందే తెలుసుకుంటే నా ఛానల్ ఇంకా ముందే మానిటైజేషన్ అయ్యేది కదా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఏమీ తెలియకుండా వచ్చాను. కానీ ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇవన్నీ ముందు తెలుసుకుని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి అమ్మ, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు, నేను పడినట్టే. కానీ యూట్యూబ్ ఒక మంచి అవకాశం ఇస్తుందండి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి అని చెప్పొచ్చు అన్నమాట. యూట్యూబ్ అనేది మంచిది. ఇంట్లో ఉండి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు బయటికి వెళ్లకుండా ఇంట్లో ఉండే జాబ్ చేసుకునేలాగమాట. మనీ కూడా ఎర్న్ చేయొచ్చు. నాకు అమౌంట్ అది వచ్చాక మళ్ళీ వీడియోస్ అవి చేస్తాను. కానీ ఈ మధ్యలో చిన్న మిస్టేక్ చేశాను అన్నాను కదా, దాని గురించి కూడా వేరే వీడియో పెడతాను, ఆ వీడియో కూడా చూడండి. ఓకేనండి, ఇప్పుడు దాకా నన్ను ఇలా సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. నా ఛానల్ మానిటైజేషన్ అయింది, ఇంకా ఇలా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను అనమాట. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఇలా సపోర్ట్ చేస్తూనే ఉండండి. నేను ఇలా వీడియోస్ చేస్తూనే ఉంటాను. ఇంకంతే, అంతకుమించి ఏమీ లేదు. ఎప్పటి నుంచో వీడియో పెడదాం అనుకుంటున్నాను, అవ్వట్లేదు అన్నమాట. ఇలా కూర్చుని మాట్లాడి చేయటం అంటే కెమెరా ముందు మాట్లాడాలంటే నాకు దడ కింద ఉంటుంది. కాకపోతే ఇప్పుడు అలవాటు అయిన గురించి కొంచెం మాట్లాడగలుగుతున్నానండి. నా వీడియోస్ అన్నీ కంపల్సరీ చూడండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేస్తే నేను వెంటనే మీకు వీడియో రూపంలో మీకు రిప్లై ఇస్తాను. అంటే కొంచెం తెలిసింది కనుక. అంటే కొంతమంది యూట్యూబ్ ఛానల్ ఇలా మానిటైజేషన్ అయింది అనగానే ఇన్ని డబ్బులు పట్టుకుని నాకు ఇన్ని డబ్బులు వచ్చేసినాయి అని చెప్తున్నారు. అన్ని డబ్బులు అయితే రావండి. అసలు $100 లెక్క నేను చెప్తున్నాను కదా, $100 రావాలి మనం చేసే వీడియోలకి. $100 వస్తే అవి మంత్లీ $100 వచ్చినానికి హ్యాపీ. మంత్లీ అవ్వవు ఒక్కొక్కరికి, వీడియోస్ని బట్టి 2 నెలలు పట్టవచ్చు, 3 నెలలు పట్టవచ్చు, సంవత్సరం పట్టవచ్చు, మనం పెట్టి వీడియోస్ని బట్టి. $100 అయినాక అమౌంట్ వస్తుందండి. $100 అంటే ఇప్పుడు డాలర్ ఎంత, $94 ఎంత ఉందంట, $90, 9,000 మళ్ళీ ట్యాక్స్లు ఇవన్నీ కట్ చేసుకుని ఇస్తారు. ఇది అంతా అందరికీ తెలిసిందే. మరి ఇన్నేసి డబ్బులు పట్టుకుని ఎలా వీడియోస్ చేసేస్తున్నారో, చూసి వాళ్ళు ఎలా నమ్మేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నన్ను అదే అడగటం మొదలు పెట్టారన్నమాట అందరూ కూడానే. యూట్యూబ్లో చేసేటోళ్ళు బాగానే డబ్బులు సంపాదిస్తున్నారు కదా, ఇన్నేసి డబ్బులు పట్టుకుని వీడియోస్ చేస్తున్నారు కదా, నీకు రావట్లేదా అని అడుగుతున్నారు. మొన్నటి వరకునేమో నీ ఛానల్ డబ్బులు వస్తున్నాయా, మానిటైజేషన్ అయిందా అని అడిగేవారు. ఇప్పుడు మానిటైజేషన్ అయిందన్న కాడి నుంచి డబ్బులు వస్తున్నాయా అని అడుగుతున్నారు, వస్తే ఎంత వస్తాయా అని అడుగుతున్నారు. వాళ్ళందరికీ ఈ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చినట్టు అనుకుంటున్నాను నేను. నాకైతే డబ్బులు అయితే ఇప్పుడు దాకా రాలేదండి, ఎప్పటికి వస్తాయో తెలీదు. వచ్చినప్పుడు అయితే కంపల్సరీ వీడియో తీస్తాను. యూట్యూబ్లో ప్రతి ఒక్కళ్ళు డబ్బులు పెట్టుకుని నాకు మంత్లీ ఎంత వస్తే ఆల్రెడీ వచ్చేస్తుంది. వాళ్ళు ఓన్లీ వాచ్ అవర్ కోసం అలా వీడియో చేస్తున్నారు తప్పితే నిజంగా అన్ని డబ్బులు అయితే రావండి. నేను చెప్తున్నాను కదా ఫ్రాంక్గా, నాకు 2 సంవత్సరాల నుంచి ₹1 వచ్చింది లేదు, ఏమీ లేదు. ఇప్పుడు కూడా ఏమీ రావట్లేదు. మానిటైజేషన్ అయింది కానీ ఇప్పుడు కూడా ఇంకేమీ రావట్లేదు. కానీ వస్తుంది, అప్పుడే కాదు, కొంచెం వెయిట్ చేయాలన్నమాట. ఈ 2 సంవత్సరాలు కంప్లీట్ అయినప్పటికి ఏమన్నా వస్తాయేమో చూడాలి. వచ్చినప్పుడు అయితే కంపల్సరీ వీడియో తీస్తానండి. ఇలాగే సపోర్ట్ చేయండి నా వీడియోస్ని. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా. ఇది వీడియోకి లైక్ చేశాక, నా వీడియోస్కి లైక్ చేశాక వీడియో కింద హైప్ అనే ఆప్షన్ వస్తుందండి. లైక్ చేయగానే అది హైప్ చేస్తే పాయింట్స్ ఇవ్వచ్చు అన్నమాట. దాన్ని కూడా ఓకే చేస్తే పాయింట్స్ వస్తాయి. అంటే ఈ వీడియో ఇంకో 4గురికి వెళ్తుంది అన్నమాట. ఆ హైప్ అనే ఆప్షన్ అయితే వచ్చిందండి మానిటైజేషన్ అయినాక. సూపర్ థ్యాంక్స్ ఒకటి వచ్చింది. ఇవన్నీ కూడా వచ్చినాయి. ఇంకా జాయిన్ అయిన ఆప్షన్ కూడా ఇంకా రాలేదు, మరి ఎప్పటికి వస్తుందో చూడాలి. కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేదు ఇంకానే. అంటే ఇంకా పూర్తిగా ముందుకు వెళ్ళలేదు అన్నమాట. నేను మానిటైజేషన్ అయింది కానీ కొంచెం ప్రాసెస్ ఇంకా ఉంది. అవన్నీ కూడా వీడియో చూసి నేను చేసుకుంటున్నాను. ఓకేనండి, వీడియోలో మొత్తం అన్నీ మీకు అర్థమైనా అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మట్టుకు లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలి. ఓకేనండి, బాయ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. నేను ఒక చిన్న
మిస్టేక్ చేశాను అన్నాను కదా, దాని గురించి కూడా వీడియో తీస్తాను. చాలా బాధపడుతున్నాను ఎందుకు చేశాను ఆ మిస్టేక్స్ అని. అంటే తెలిసి చేయలేదు, తెలియకుండా అలాగ ఆటోమేటిక్గా అయిపోయింది అంతే. అదేంటో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనండి, బాయ్.